కడప జిల్లా బి కోడూరు మండలం తంగేడుపల్లి గ్రామంలో బుధవారం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 3,000 కార్డులు పంపిణీ చేశారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరై కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ఆరోగ్యశ్రీ కార్డు వినియోగ పరిమితి 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని, అందులో భాగంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తోందన్నారు. మేము డాక్టర్లం కాబట్టి ఎట్లనో చేస్తాం. మామూలు సామాన్య ప్రజలకు అవుతుందమ్మా? 3 వారాలకు ఒకసారి నువ్వు 1,60,000 ఇంజక్షన్ వేయాలంటే అవుతుందా? ఈరోజు జగన్ అన్న ఎంత మనసు పెట్టాలో అందుబాటులో ఉండదు. ఎలా మరి ప్రజలు ఎట్లా వాటిని గట్టెక్కాలా ఆలోచించండి. మీరు పెట్ సిటీ స్కాన్లు ఇవన్నీ ఎన్ని వేలలో అవుతాయి. ఒక్కొక్క పెట్ సిటీ స్కాన్ 16,000 నుంచి 20,000 పైన ఉంటాయి. మన క్యాన్సర్ రోగికి చేసే స్కానింగ్ ఇవన్నీ మీరు ఆలోచించండి. గత ప్రభుత్వంలో అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈరోజు ఇంటింటికి ఎలక్షన్ ముందర వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పన్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? హామీ అమ్మకు వందనమని 15,000 ఇస్తామన్నారా లేదా? విన్నారా లేదా మీరు? మరి ఈరోజు వాళ్ళు ఎట్లా చేస్తారు? జగనన్న చేసిన తప్పైతే మీరు ఎట్లా చేస్తారు అది? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇక్కడున్న ఏఎన్ఎంస్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి విషయం గమనించండి. స్కూల్స్కి పిల్లలకు మన పిల్లలు బడికి పోతుంటే ఎంత ముచ్చటగా ఉంది. గడప పోయినప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలు చక్కటి యూనిఫామ్ వేసుకున్నారు, వాళ్ళకి అన్నీ ఇస్తాను. రేపు 20 మళ్ళీ ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచించండి. మన పిల్లలు బాగా చదువుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరుంటారమ్మా? గతంలో చూసాం ముఖ్యమంత్రులు. మన ముఖ్యమంత్రిని చూడండి. ఈ రోజు అయితే ఎలక్షన్ అని వీళ్ళు వచ్చి చెప్తున్న మాటలు నమ్మకండి. దయచేసి మళ్ళీ జగనన్న ఓటేయండి. మీకు అన్ని సౌకర్యాలు ఇంటికి దగ్గర జరిపిస్తున్నాడు జగనన్న, అది మర్చిపోవద్దు. కాబట్టి అందరం జగనన్నను గెలిపించుకుందాం. మళ్ళీ మనము ఇంకా మనకు మంచి సంక్షేమం చేస్తాం జగనన్న. ఏంటంటే అందరికీ